హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి అన్ని ఫేవరెటే ఉన్నాయి. బిర్యానీ ఫేవరెటే, ఇక్కడ పానీపూరి ఫేవరెటే, సమోసా, కట్లెట్, ఇవి మూడు పెట్టుకున్నాం అనమాట. బాగా టాస్క్ల వైజ్ గా ఒకటే టాస్క్ల వైజ్ గా తిందాం. టాస్క్ల వైజ్ గా ఇక్కడ వచ్చేసి జంబికుంట స్పెషల్ బిర్యానీ, అంటే బ్రిడ్జ్ దిగుతుంటే చాలు మస్తు బిర్యానీ స్మెల్ వస్తూ ఉంటాయి. మస్తు బిర్యానీ సెంటర్లు ఉంటాయి. ఆ బిర్యానీ సెంటర్ లో ఒక సెంటర్ నుంచి అయితే ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు డిఫరెంట్ గా పెట్టాలనుకున్నాము, కాకపోతే ఇది పెట్టుకోవడం జరిగింది అన్నట్టు తిండి పోటీ. అది పానీపూరి, ఇటు సమోసా, కట్లెట్, తర్వాత బిర్యానీ. మరి ఇవి మూడు తినగలుగుతామా లేదా, టాస్క్ల వైజ్ గా ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. నేనైతే అమౌంట్ పెడుతూ ఉన్నా 1000 రూపీస్. బావా మళ్ళీ 1000 రూపీస్ తెచ్చుకున్నది. వర్ష దగ్గర ఎంత ఉన్నాయి ఇదివరకు? బ్యాంక్ బ్యాలెన్స్ అట్లా గుర్తుండే. మా ఆయనకేమో పైసలు లెక్కలు బాగా గుర్తుకుంటాయి, నాకేమో వెంటనే మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం 5000 వర్ష దగ్గర ఉండే. 5000 నుండి 1000 రూపీస్ పెడుతుంది, ఇంకా 4000 ఉంటాయి. లేట్ చేయకుండా మరి ఫస్ట్ ఏ టాస్క్, సెకండ్ ఏ టాస్క్, థర్డ్ ఏ టాస్క్, ఈ మూడు పానీపూరి బండి దగ్గరికి ఓడుతూనే ఫస్ట్ నేను ఏం తింటా అంటే కట్లెట్ తిని, దాని తర్వాత పానీపూరి అంటే కట్లెట్ తింటాం. తిన్న తర్వాత మళ్ళీ అదే చిప్పు పట్టుకొని పోయి ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలా ఉంటాయి. నేను ఫస్ట్ పానీపూరియే తింటా. నేను ఎప్పుడైనా కడుపు నింపే బాపత్ అన్నట్టు, అంటే కడుపు ఫుల్ గా నిండాలి అని అనుకుంటాడు, అందుకని కట్లెట్ ఖచ్చితంగా తింటూ ఉంటాడు అనమాట. మళ్ళీ ఆకలి కాకుండా. నేనేమో టేస్ట్ కోసం అని చెప్పేసి పానీపూరి తినాలని అనుకుంటా. మరి ఫస్ట్ ఏంటిది? అదే ఫస్ట్ కట్లెట్ తిన్నాం. ఈ మూడిట్లో నీకు ఏది ఇష్టం చెప్పు బావా. మూడిట్లనా? పప్పు ఎందుకు వస్తాను, పానీపూరి పప్పు కొంచెం పోసుకోవాలి. టాస్క్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మెత్తగా ఉండాలంటే కొంచెం పోసుకోవాలి. ఎందుకు బావా అంత ఆగమాగం ఎట్లా చేస్తావు నువ్వు? చూద్దాం మరి 1000 రూపాయలు ఎవరు గెలుస్తారు ఏందనేది. మళ్ళా వాళ్ళు ఇట్లనే పోతారు, నీకు తెలియదు. నా జలుబైంది అయినా సరే ఇట్లాంటివి పెడదాం అన్నది వర్షి. నా ఆరోగ్యం కొన్ని పట్టింపలేదు వర్షికి. ఓకే, ఫస్ట్ కట్లెట్ టాస్క్. కట్లెట్ పట్టుకొని తిందాం. సమోసా కట్లెట్ సమోసా నవల వరకు లేట్ అవుతుంది. ఇది 1 2 3 స్టార్ట్. బాగా ఇంకా బుక్ ఉంది, నా మధ్యలో ఎక్కిలు వచ్చినాయి కొన్ని వాటర్. సుక్క కూడా వాటర్ తాగలే కదా. నేనైతే ఫుల్ ఆకలితో వాటర్ తాగి గెలవాలనుకోలే. ఏదో ఒకటి అనుకుని ఉండవా బాబా, ఎందుకు బాబా? మళ్ళీ నాకు సమోసా ఎక్కువ వచ్చింది. నాకు ఇద్దరికి సమానమే కదా. చెప్పు బాబా, ఇక సెకండ్ టాస్క్ ఏంటిది? సెకండ్ టాస్క్ బిర్యానీ తిందాం, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి. అది నువ్వు చిల్లర టకటక్ వెళ్తాను అయితే కనిపిస్తలేదు, గిది గిట్లా పెట్టుకుందాం. ఓకేనా? థర్డ్ టాస్క్ పానీపూరి. బిర్యానీకి సూప్ వచ్చింది, పెరుగు వచ్చింది. ఓకే, మెడబొక్క వచ్చింది కొంచెం తీసి. ఇక మసాలాతో సంబంధం లేదు. బిర్యానీలో మెడబొక్క కూడా ఇస్తారా? మెడ కూడా ఇస్తారు ఇలా. కానీ పీసులు తినాలి ఖచ్చితంగా. చికెన్ తినాలి, మసాలా అవసరం లేదు. ఓకే, మసాలా అవసరం. మసాలా బాగా కారం ఉండేటట్టున్నది. ఇది దీనిలో ఉప్పు కారం గట్టిగా వేసేళ్ళు. ఏది కట్లెట్లా ఎందుకంటే అందరికి నచ్చారు కదా, అందుకని. 1 2 3 స్టార్ట్. ఇది రెస్టారెంట్లో కాకుండా బయట తెచ్చినాం ఈసారి. బాగుంది. Your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No. I really should've known. Be with that and right till we hit a red light. Did I see the signs? Oh, after all that time, it's just it for us. You don't wanna try. Thought your love was real, but it's not for us. No, you can't.
tight. After all this time, is this it for us? After all this time, is this it for us? After all this time, is this it for us? Oh, I really should've known. We were dynamite till we hit a red light. Then I see the side. Oh, after. సెకండ్ టాస్క్ నేనే ఉన్నారు. పీస్ అయిపోయింది, రైస్ అయిపోయింది అనేది ఇంకా 2 ముక్కలు ఉంది. లేదు కారం అంటాం కదా, అస్సలు కారం ఇది. ఏమేమి బాబు ఈరోజు స్పైస్ మ్యాన్ కాలే, సూప్ బయలే. ఎప్పుడైనా సూప్ పోతావు కదా, పోసినా కానీ అబ్బో నువ్వుల సూప్ లాగా కొంచెం కారం తక్కువ ఉంటే ఆ సూప్ తింటాడు. ఇది మస్తు స్పైస్ అలవాటు అయింది బాగా కనుక్కున్నాడు. ఇది అస్సలు స్పైస్, బిర్యానీ స్పైస్గా ఉంది ఘోరంగా. అందుకనే బాగా మొత్తం సుర్రు అంటాడు. నేనే తిండి పూట ఆల్రెడీ అయిపోయింది, నేనే విన్నారు. ఫుల్ ఆకలితో ఉన్నాము. అయితే ఫస్ట్ తిండిపోటీ అని ఇట్లా అనుకోలేదు, అంటే ఏం ఫుడ్ తిందాము అని ఇట్లా ఆలోచనలో ఉన్నాము. ఫేవరెట్ ఫుడ్ లాగా, అంటే ఇప్పుడు టక్కున తినాలి అని అనిపించేది ఏదన్నా ఉంటుంది అని అంటే ఇవే ఉంటాయి కదా ఆల్మోస్ట్. ఇట్లా పానీపూరి కానీ, బిర్యానీ కానీ, కట్లెట్ లాగా అట్లా. మళ్ళీ బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉన్నది. ఇట్లా మంచిగా స్పైసీ బిర్యానీ, కట్లెట్ అయితే ఫినిష్ అయిపోయింది. తిండి పట్ల ఆల్రెడీ నేను విన్ను అమౌంట్ కూడా. బావ మళ్ళీ ఏదో చేయడానికి ఏదో చేస్తాడు. మసాలా వద్దనుకున్నాం, మళ్ళీ నువ్వు దాని పేరు చెప్పొద్దు ముందే నేను చెప్తాను బావ, ఇట్లా చేయొద్దు బావ. మనం ఒక కట్టు దిట్టంగా ఒక ఇట్లా అనుకున్నాక మాటే శాసనం లాగా ఉండాలి. అది జరుపు ఎటు జరపలేదు అంతా. ఇక చూడిగో ఇది పీసు, ఇక మసాలా అందులో ఏం లేదు బాబా. అది ఇది మొత్తం ఇదే ఉంది. ఇక నీకు జోకుతానండి 600 గ్రాములు పెట్టుకున్నావు, 600 మొత్తం అదే ఉన్నది. ఇక నీకు చిన్న పీస్ వచ్చింది, నాకు పెద్ద పీస్ వచ్చింది. అయినా నేను ఆ చికెన్ ఏదైతే ఉంటుందో అదంతా తిన్నా. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏదో అంత రైస్ అంత దులిపి తిననుండే అంతే. లేదు అయిపోయింది. ఒకసారి చూడండి, నిజంగా ఇక చూడండి, మొత్తం ఇదంతా మసాలా. అందులో అన్నం లేదు. అన్నం ఇట్లా అంటాడనే నేను మీద దులిపి అన్నం అంతా కూడా తిన్నా. బాగా నిజంగా చెప్పు, మరి అంత వేస్ట్ అయింది. ఇక సగం వేస్ట్ అయినట్టే కదా. నాకు అంత మసాలా వచ్చింది, నీకు మసాలా రాలేదు. నువ్వు కావాలని మసాలా తీసేసినావు బావా. తీసేసినావా లేదా? అంతే. లేదు ఇది లేదు. నెక్స్ట్ ఎవరికి వెళ్తే వాళ్ళు గెలుస్తుడే నీకు ఇష్టం ఉండదు అసలు. మొండి దేవుడు చూస్తాడు. సరే ఇంకా ఈ పోటీ లేదట. ఇక మసాలా వచ్చింది, నేను గెలిచినట్టు లేదు కాదు. లేదు అట్లుండదు, అట్లేముండదు. ఇక సరే ఓకే, ఒకటి నేను గెలిచిన ఆల్రెడీ. నువ్వు గెలిచినట్టు ఎట్లయితుంది బావా? అంతేట్రా. ఓకే బట్ తిందాం బట్టిగా. ఇప్పుడు ఇది ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నారా? ఒక్క నిమిషం ఆగు బావా, కొంచెం సెటరేట్ చేసుకొని ఏమేమి అయిపోవాలి ఇప్పుడే చెప్పిగా. నాకు అసలు మస్తు బాధ అనిపిస్తుంది. అసలు అంతగా నేను తిన్నాక ఆ మసాలా అవసరం లేదని అనుకున్నాం. ప్రతి దానిలో ముంచాలి కానీ ఇవి అయిపోవాలి, ఎందుకంటే బాగా కట్మెండింది. ప్రతి దానిలో ముంచాలి. ఇవి వాటర్తో సంబంధం లేదు, వాటర్లో కూడా ముంచాలి. పప్పు అయిపోవాలి అంతే. వాటర్లో కూడా ముంచాలి. జలుబు నువ్వే చెప్పినావు. 3 స్టార్ట్. ఎందుకు బావా పప్పు అయిపోవాల్సిన అవసరం లేదు. ఫినిష్ అయిపోయింది. ఒక నువ్వు గెలిచినావు, మధ్యలో డ్రాగా ముగిసింది. ఇది నేను గెలిచిన, అయిపోయింది. దీంట్లో ఎవరు గెలవలేదు. అబ్బా ఘోర కారం అవుతుంది. కాకపోతే అసలు ఎవరు గెలిచినట్టు ఎవరు గెలవలే లాస్ట్కి. ఇగో నీకు 500 నాకు 100. నువ్వు 500 ఇవ్వాలి. 500 తీసుకో. ఇంకేని నీకు 500 నాకు 500 పర్వాలేదు లెక్కే. బాబా ఏదో చెప్తావు, నా పైసలు తీసుకున్నావు. ఈ తిండి పొట్టు కొద్దిగా పైసలు వద్దు, ఏమొద్దు, అంత ఆగం చేసిండు. ఇప్పుడు మసాలా నేను తిన్నా, బిర్యానీ తిన్నా.
నువ్వు గెలవలే నేను గెలవలే 500 తీసుకో 500 వద్దా 500 పెట్టినావా నువ్వు పెట్టినావా ఏమన్నా రే పెట్టుడుగా ఈ పోటీకి వద్దులే బావ పైసలు వద్దు నువ్వు అంత ఆగమాగం గందరగోళం ఆగమాగం చేస్తాను వద్దు ఇవి ఇగో ఇది ఇది ఫస్ట్ టైం కావచ్చు ఇట్లా. అరే 500 ఇయ్యి ఎందుకు ఇవ్వాలి నేను ఇప్పుడు సరిసమానంగా అయిపోయింది ఎవరు గెలవలే? ఎక్కడ అయిపోయింది అసలు ఎవరు గెలవలే కదా ఇగో నా పప్పు ఎక్కువ వచ్చింది చూడండి పప్పు ఎట్లుందో ఎక్కువ మళ్ళీ వాటర్లో వద్దారా నువ్వు నాకు తుమ్ములు వస్తానే అయినా వర్షం తిండిపోటీ అనేది తిండిపోటీ అనుకొని తీసుకున్నాక అప్పుడు తుమ్ములు స్టార్ట్ అయినాయి వెదర్కి అట్లా చెప్తాను బావ అయితే పట్టు ఓకే ఏంటిదేమో పాటు ఇప్పుడు అసలు ఏంది చెప్పు ఇప్పుడు నువ్వు కూడా 500 పెట్టు నువ్వు 500 నాకు ఇవ్వాలి నేను కిత్తా ఎవరెవరికి ఇచ్చలేదు అసలు లెక్క ఏంటంటే నువ్వు పెట్టినావు కదా నేను పెట్టలే ఎవరి వాళ్ళకి వచ్చినాయి నీ పైసలు నీకు వచ్చినాయి తీసుకోకంతే అయిపోయింది ఓకేనా ఒక నువ్వు గెలిచినావు మధ్య ఒకటి రాయింది ఒకటి నేను గెలిచిన అందరు సమానంగానే ఉన్నాం కదా మోసం చేద్దామనే మోసం నేను కదా అబ్బాయి ఇస్తావు ఇక అబ్బా ఇది తినాలి ఇక ఇప్పుడు అంత ఆగం ఆగం చేసిన అసలు అయితే పైసలు వస్తాయని అనుకుంటే అసలు ఏమో ఆగం ఇంకా నయం కొంచెం ఇందులో సాల్ట్ ఎక్కువ అనిపించింది అసలు మేము ఎప్పటికి తెచ్చే దగ్గరనే కానీ ఒక్కోసారి బాగా మంది జనాలు ఉన్నారు అక్కడ ఇది సాల్ట్ ఎక్కువ పడ్డట్టున్నది సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఇది ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఒక్కోలాగా వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇక బాగా రష్ ఉన్నప్పటికీ అట్లా అయింది ఇదండి సరదా తిండిపోటీ అసలు అనుకోని తిండిపోటీ అని అనుకోవచ్చు సడన్గా మరొక తిండిపోటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాము పైసలు ఎవరికి రాలేవు నాకు వస్తాయని ఆశగా నేను పెట్టిన ఎందుకంటే నా ఇట్లాంటి తిండిపోటీ ప్రయత్నించొద్దు చిన్న తిండిపోటీ ఇది ఈసారి తిన్న తక్కువనే అనిపించింది నాకైతే అంటే కడుపు పూర్తిగా నిండలేదు ఇష్టంగా సరదా కొంచెం తిన్నామన్నట్టు 600 గ్రాముల బిర్యానీ ½ కేజీ తెచ్చినాం అన్నట్టు ½ కేజీ బిర్యానీ 500 చేంజ్ ఉంది కట్లెట్ కాకపోతే కొంచెం అంటే బాగా కడుపు నిండలేదు కానీ ఓకే 570 600 గ్రాములు ఉంది బిర్యానీ అది బిర్యానీ పెట్టుకున్నాము ఇంకా ఇవి పానీపూరి పెట్టుకున్నాము ఇంకా 15 కదా పానీపూరి 15 పానీపూరి పెట్టుకున్నాము 20 అట్లా ఇవి సరిసమానంగా అంటే కట్లెట్ సమోసా కట్లెట్ అయితే నవ్వులుతా అంటే మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పి పెట్టుకున్నాం నవ్వులుతా అంటే అదొక ఫీల్ మంచి అనిపిస్తుంది అన్నట్టు అందుకని నూనెలో సమోసా అంటే ఎవరు కదా బాబా నవ్వులుతా అంటే మంచి అనిపిస్తుంది నూనెలో తీసింది ఏదైనా కమ్మగా అనిపిస్తుంది తర్వాత ప్రాబ్లం ఏమో కానీ కమ్మగా అనిపిస్తుంది నూనె వేస్తే మా ఇంట్లో నూనె ఇట్లా దేవిత ఇట్లా ఫేవరెట్ అది బాగా అనిపించింది తిండిపోటీ చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై